హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో లాజికల్ రీజనింగ్లో మనకి మిస్సింగ్ నెంబర్స్ అనే టాపిక్ అయితే చూద్దాం. మిస్సింగ్ నెంబర్స్లో ఆల్రెడీ నేను పార్ట్ 1 పార్ట్ 2 రెండు వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఇది మనకి పార్ట్ 3 వీడియో. పార్ట్ 1 పార్ట్ 2 ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ లింక్స్ అనేవి మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుండి అయితే చూడొచ్చు. ఈ మిస్సింగ్ నెంబర్ టాపిక్ అనేది మనకి రైల్వే, ఎన్టీపీసీ, గ్రూప్ డి అలాగే ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది, ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. సో మనకి పార్ట్ 2 వీడియోలో ఇచ్చిన హోంవర్క్ సమ్ ఏదైతే ఉందో ఆ లాజిక్ ఒకసారి చూసినట్లయితే మనకి దీని యొక్క ఆన్సర్ అయితే 142. లాజిక్ ఏంటి అంటే ఇక్కడ పక్కన ఉన్న నెంబర్స్ ఉన్నాయి కదా, 101, 35. సో 101లోండి 35 తీస్తే మనకి 66 వస్తుంది. అలాగే 43లోండి 15 మైనస్ చేసినట్లయితే 28 వస్తుంది. సో ఆ 66లోండి 28 మళ్ళీ మైనస్ చేసినట్లయితే మనకి 38 వస్తుంది. ఆ 38ని మనకి మిడిల్లో అనేది వేయాల్సి ఉంటుంది. ఏం లేదు, ఇక్కడ ఇచ్చిన పై నెంబర్లు రెండింటిని కూడా మైనస్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది కదా, అలాగే ఈ పక్కన ఉన్న రెండింటిని కూడా మైనస్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది కదా. సో ఈ రెండు వాల్యూని మళ్ళీ మైనస్ చేసి ఆ వచ్చిన వాల్యూని మిడిల్లో వేయడం జరిగింది. సో ఇక్కడ కూడా అదేవిధంగా మనకి 56లోని 48 మైనస్ చేస్తే 8 వస్తుంది. అలాగే 184లోని 34 మైనస్ చేస్తే మనకి 150 అనేది రావడం జరుగుతుంది. సో 150కి 8కి డిఫరెన్స్ ఎంత, మనకి 142 కదా. సో మిడిల్లో మనకి 142 అనేది వస్తుంది. సో 142 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో మనకి ఈరోజు సమ్స్ చూసే ముందు ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోకండి. సో నేను ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2లో కూడా చెప్పాను, మీకు క్వశ్చన్ డిస్ప్లే చేసిన తర్వాత ఒక 10 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి మీకు లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకసారి క్వశ్చన్ చెప్పిన తర్వాత వీడియో పాజ్ చేసి ఖచ్చితంగా మీ అంతా మీరు ఓన్గా లాజిక్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు ఓన్గా లాజిక్ అనేది ఎంతవరకు వస్తుంది, మీ బ్రెయిన్ అనేది ఎంతవరకు వర్క్ అవుతుంది అన్నది మీకు అయితే తెలుస్తుంది. సో జస్ట్ నార్మల్ వీడియో చూసినట్లుగా కంప్లీట్ వీడియో అయితే చూడకుండా ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్కి కూడా పాజ్ చేసి లాజిక్ అయితే ఫైండ్ అవుట్ చేయడానికి అయితే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఓకే, ఈ క్వశ్చన్ ట్రై చేయండి. ఓకే, సో సొల్యూషన్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక సర్కిల్ అయితే ఇవ్వడం జరిగింది కదా. ఈ సర్కిల్ని మనం 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నట్లయితే మనకి 2 పార్ట్స్ కింద వస్తుంది కదా. ఈ అప్పర్ పార్ట్లో ఏదైతే వాల్యూస్ ఉన్నాయో వీటన్నిటిని కూడా టోటల్ చేయాలి. అలాగే కింద పార్ట్లో ఉన్న నెంబర్స్ అన్నింటినీ కూడా టోటల్ అయితే చేయాలి. రెండు కూడా మనకి ఈక్వల్గా అయితే రావడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మనకి ఇక్కడ క్వశ్చన్ పార్క్లో ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో అదైతే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడడానికి కొంచెం చాలా ఈజీగా ఉంటుంది. మనకి 4, 5 ఇంటూ 1 చేసేయడా లేదా ఇంటూ 1 -1 ఆ టైప్ ఆఫ్ లాజిక్స్ అనేవన్నీ కూడా మనం ట్రై చేస్తాం. బట్ యాక్చువల్ లాజిక్ ఏంటి అంటే అప్పర్ పార్ట్ లోవర్ పార్ట్ అనేది మనకి టోటల్ చేసి ఈక్వల్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద ఇచ్చిన లోవర్ పార్ట్ మనకి కింద భాగంలో 11, 9, 3, 7 4 నెంబర్స్ ఉన్నాయి కదా. మనకి కింద పార్ట్లో 4 నెంబర్స్ ఉన్నాయి, పైన పార్ట్లో 4 నెంబర్స్ ఉన్నాయి. సో ఈ కింద పార్ట్లో ఇచ్చిన 4 నెంబర్స్ని మనం ఒకసారి టోటల్ చేస్తే 11 + 9 20, 23 + 7 30. సో 11, 9, 3, 7 మొత్తం అన్నీ యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 30 వచ్చింది. సో కాబట్టి మనకి అప్పర్ పార్ట్లో ఉన్న 4 వాల్యూస్ని టోటల్ చేస్తే కూడా ఖచ్చితంగా 30 అయితే వస్తుంది. సో మనకి పై పార్ట్లో ఇచ్చిన వాల్యూస్ ఏంటి, 4, మనకి 4, 5, 6 క్వశ్చన్ మార్క్. ఈ క్వశ్చన్ మార్క్లో ఉన్నది మనం కనుక్కోవాలి కదా. సో 4, 5, 6 ప్లస్ క్వశ్చన్ మార్క్, ఈ 4 నెంబర్ని టోటల్ చేస్తే మనకి ఖచ్చితంగా 30 అయితే వస్తుంది. ఎందుకంటే పైన 30 వచ్చింది కాబట్టి టోటల్, కింద కూడా 30 అయితే వస్తుంది. అదే మనకి లాజిక్ అనేది. సో దీన్ని బట్టి మనం క్వశ్చన్ మార్క్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి 6, 4, 10 + 5 15. సో 15 వచ్చింది. మనకి టోటల్ ఎంత రావాలి, 30 రావాలి. సో అంటే మనకి ఇంకొక 15 యాడ్ చేస్తే మనకి 30 వస్తుంది అని తెలిసిపోతుంది కదా. సో లేదా మీరు ఈ విధంగా వేసుకుని ఈక్వేషన్ సాల్వ్ చేసుకుని సరిపోతుంది. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి 15 అనేది రావాల్సి ఉంటుంది. సో ఆప్షన్ డి 15 అనేది మనకి ఆన్సర్. సో చాలామందిని ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది ఎగ్జామ్లో అని అనుకుంటున్నారు. నేను ప్రతి స్టూడెంట్కి కూడా మనకి అర్థమయ్యే విధంగా మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పి ఈ విధంగా క్లియర్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు జస్ట్ ఇదంతా మైండ్లోనే క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న నెంబర్లు కూడా పెద్ద పెద్ద నెంబర్లు అయితే కాదు, సింపుల్గానే 7, 3, 10 అలాగే 11, 9, 20, 20 + 10 మనకి 30. సో కింద మనకి 30 తెలుస్తుంది కాబట్టి ఆబ్వియస్గా పైన కూడా 30 వస్తుంది. ఇక్కడ 6, 4, 10 + 5 15 ఉంది. సో కింద 30 ఉంది,
పైన 15 ఉంది. అంటే పైన 30 అవ్వాలంటే ఏం చేయాలి? ఇంకొక 15 అనేది యాడ్ చేయాలి. సో 15 అనేది ఆన్సర్. సో చాలా ఈజీగా అయితే చేయొచ్చు. జస్ట్ మీకు బాగా అర్థం అవ్వాలని చెప్పి ఎవ్వరికి కూడా మనకి డౌట్ లేకుండా పూర్ స్టూడెంట్స్కి కూడా అర్థమయ్యే విధంగా ప్రతి వాళ్ళకి క్లియర్గా ఉంటుందని చెప్పి నేను ఈ విధంగా ఇక్కడైతే రాయడం జరుగుతుంది. ఎగ్జామ్లో మీరు ఇలా రాయాల్సిన పని కూడా లేదు. ఈజీగా మైండ్లోనే క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో దీని లాజిక్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో స్టార్టింగ్లో 10 ఉంది కదా, ఈ 10ని పక్కన ఉన్న 4తో మనం భాగించాల్సి ఉంటుంది. అంటే డివైడెడ్ బై చేయాలి. సో ఆ వచ్చిన వాల్యూని మనకి ఇంటూ పక్కన ఉన్న 14తో మనకి ఇంటూ 14 చేసినట్లయితే 35 అనేది వస్తుంది. సో మీకు ఫస్ట్ లైన్ అనేది ఎగ్జాక్ట్గా డివిడబుల్ అవ్వకపోవడం వల్ల మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సెకండ్ థర్డ్ లైన్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. 15/3 15 3తో భాగిస్తే డివైడెడ్ బై చేస్తే ఎంత వస్తుంది? సో 3 5లు 15. సో 5 5లు 25. సో వచ్చింది కదా. అలాగే మనకి 14/7. సో 14/7 చేస్తే 14 మనకి 7లో ఎన్నిసార్లు పోతుంది? 2 సార్లు పోతుంది. 7 2 14 కదా. సో 2 6లు 12. సో సరిపోయింది కదా. సో అదే విధంగా లాజిక్ని మనకి 18ని మనకి పక్కనే ఉంది, క్వశ్చన్ మార్క్ ఉంది. ఏం చేయాలి? ఫస్ట్ మనం డివైడెడ్ బై చేయాలి. వచ్చిన ఆన్సర్ని మనకి ఇంటూ 8 చేస్తే మనకి 16 వస్తుంది. సో దీన్ని బట్టి మనం ఈ ఈక్వేషన్లో క్వశ్చన్ మార్క్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ లైన్ ఒకసారి మీకు చెప్తున్నాను, క్లారిటీగా చూడండి. మనకి ఏం చేయాలి? 10ని 4తో డివైడ్ చేయాలి, తర్వాత ఇంటూ 14 చేయాలి. సో క్యాన్సిలేషన్ చూసినట్లయితే 2 2 4, 2 5లు 10. సో 2 ఇందులో 7 సార్లు పోతుంది. సో 7 5లు 35. సో 35 వచ్చింది కదా. సో ఫస్ట్ది మీకు కొంచెం ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వకపోవడం వల్ల 10/4 ఎగ్జాక్ట్గా పోవట్లేదు కదా. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ వస్తుంది, అందుకే మీకు కొంచెం లాజిక్ కన్ఫ్యూజ్ అవుతారు. సో మిగతావి అయితే మనకైతే క్లారిటీగా వచ్చేస్తుంది. సో చూడండి, ఫస్ట్ ఏం చేయాలి? 10/4 ఇంటూ 14 చేస్తే 35 వస్తుంది, అంటే లాస్ట్ వాల్యూ. అలాగే 15/5 మనకి 3 ఇందులో 5 సార్లు క్యాన్సిల్ అవుతుంది. 5 5లు 25. అలాగే 14/7 7 ఇందులో 2 సార్లు క్యాన్సిల్ అవుతుంది. 2 6లు 12. సో అలాగే మనకి ఈ లాస్ట్ది కూడా సాల్వ్ చేసినట్లయితే సో 18 బై క్వశ్చన్ మార్క్ ఇంటూ 8 మనకి చేస్తే ఎంత వస్తుంది? 16 వస్తుంది. దీన్ని బట్టి మనం క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉంది ఐడెంటిఫై చేయాలి. క్యాన్సిలేషన్ చేసినట్లయితే 8 మనకి ఇందులో 2 సార్లు క్యాన్సిల్ అవుతుంది. 2 ఇందులో 9 సార్లు క్యాన్సిల్ అవుతుంది. సో ఆన్సర్ ఎంత అంటే మనకి 9. ఓకే, 18 బై క్వశ్చన్ మార్క్ ఇంటూ 8 16. సో 8 ఇందులో 2 సార్లు పోతే 2 18లో 9 సార్లు పోతుంది. సో 9 అనేది ఆన్సర్ అవుతుంది. సో మీరు ఇలా కూడా బ్యాక్ సైడ్ కూడా చేయొచ్చు. అంటే 35ని 14తో డివైడెడ్ బై చేసి సో 14 ఇంటూ 14 చేసినట్లయితే మనకి 10 వస్తుంది. సో చూడండి, 35/14 ఇంటూ 4 చేస్తే 10 వస్తుంది. అలాగే 25/5 ఇంటూ 3 చేస్తే 15 వస్తుంది. 12/6 ఇంటూ 7 చేస్తే 14 వస్తుంది. సో అలాగే మనకి 16/8 ఇంటూ క్వశ్చన్ మార్క్ చేస్తే మనకి 18 రావాలి. కాబట్టి 8 ఇందులో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 2 సార్లు క్యాన్సిల్ అవుతుంది. సో 2 ఇందులో 9 సార్లు క్యాన్సిల్ అవుతుంది, కాబట్టి 9 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, మనకి 12/6 అంటే 6 ఇందులో 2 సార్లు పోతుంది. సో 2 × 7 14. అలాగే 5 25లో 5 సార్లు పోతుంది కదా. 5 3 15. సో ఆ విధంగా మీకు ఏ విధంగా లాజిక్ కంఫర్ట్ ఉంటే ఆ లాజిక్ని అయితే మీరు అప్లై అయితే చేయొచ్చు. సో జస్ట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. మనకి 3 టేబుల్స్ ఏదైతే ఉన్నాయో సో ఈ మూడింటిని యూజ్ చేసి మనకి ఆ చివరి నెంబర్ అనేది రప్పిస్తున్నాడు, లేదా ఈ స్టార్టింగ్ 3 యూజ్ చేసి ఆ చివరి నెంబర్ అనేది రప్పించడం జరుగుతుంది. ఈ లాజిక్ ప్రకారం మనం క్వశ్చన్ మార్క్ అనేది దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో లాజిక్ చూడండి, ఏం లేదు. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 14 ఉంది కదా. సో జస్ట్ వీటికి స్క్వేర్ చేయండి. 7 స్క్వేర్ ఎంత? 49. 11 స్క్వేర్ 121. 14 స్క్వేర్ 196 కదా. సో ఇక్కడ సెకండ్ దాంట్లో 53 ఉంది కదా. ఈ 53లోండి దీన్ని స్క్వేర్ చేసి మైనస్ చేయాలి. అంటే 53లోండి 7 49 కదా. 59 మైనస్ 49 చేస్తే 4 వస్తుంది. అలాగే 11 స్క్వేర్ 121. 127లోని 121 మైనస్ చేస్తే 6 వస్తుంది. సో అదేవిధంగా 14 స్క్వేర్ 196 కదా. సో క్వశ్చన్ మార్క్లోని 196 మైనస్ చేస్తే మనకి 3 అనేది రావాలి. ఓకే, సో క్వశ్చన్ మార్క్ మైనస్ 196 = 3 కాబట్టి 196 అటువైపు వెళ్తే ప్లస్ అవుతుంది. సో క్వశ్చన్ మార్క్ అనేది 199 అనేది అవుతుంది. ఓకే, ఏం లేదు. సో మనకి మిడిల్లో 59 మిడిల్లో ఉన్న వాల్యూ ఉంది కదా. సో పైన ఉన్న వాల్యూకి మనకి ఏదైతే ఉందో దానికి స్క్వేర్ చేసి ఆ
మిడిల్లో ఉన్న వాల్యూ నుండి మైనస్ చేయాలి. సో 59 మైనస్ 7 స్క్వేర్ 49, సో 4 వస్తుంది. ఆ 4ని చివరిలో రాశాడు. అలాగే మిడిల్లో ఉన్న 127 పైన ఉన్న 11 స్క్వేర్ 11లో 121, 127లోండి 121 మైనస్ చేస్తే 6 వచ్చింది కదా, ఈ 6ని మనకి చివరిలో రాయడం జరిగింది. అలాగే మనకి క్వశ్చన్ మార్క్ మైనస్ 14 స్క్వేర్ చేస్తే మనకి 3 రావాలి. సో దీన్ని బట్టి మనకి క్వశ్చన్ మార్క్ మైనస్ 14 స్క్వేర్ 196 3. సో క్వశ్చన్ మార్క్ 199. సో ఆన్సర్ 199. అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, చూడండి ఇది చాలా సింపుల్. సో నేను ఏదైనా ఒక లాజిక్ చెప్పినప్పుడు దానికన్నా మంచి లాజిక్ కానీ లేదా వేరే లాజిక్ కానీ మీకు వస్తే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్క థింకింగ్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ లాజిక్స్ అనేవి వస్తాయి. నేను చెప్పిన దానికన్నా ఇంకా ఈజీ లాజిక్ కానీ వేరే లాజిక్ కానీ మీకు కూడా తట్టచ్చు. దాని అయితే కామెంట్ చేస్తే మిగతా వాళ్ళు అయితే చూస్తారో. ఇక్కడ చూడండి మనకి ఈ చివర 3 ఉంది, ఈ చివర 6 ఉంది కదా. సో 3 × 6, 6 3 ఎంత 18. ఆ 18ని మిడిల్లో రాశాడు. సో అలాగే ఇక్కడ 9 3 ఎంత 27. ఓకే, సో 9 3 27 కదా. అలాగే ఇక్కడ ఎంత 6 9 54. సో 9 6 54. సో ఇక్కడ మాత్రం మనకి మిడిల్లో రాయకుండా ఈ రెండింటిని రివర్స్ చేశాడు. అంటే 27ని మనకి ఇక్కడ రాయడం జరిగింది. సో కాబట్టి 54 అనేది ఆబ్వియస్గా మనం ఇక్కడ రాయడం జరుగుతుంది. సో 54 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఏం లేదు, 6 3 18 దాన్ని మిడిల్లో రాశాడు. 9 3 27, 9 6 54. సో జస్ట్ ఈ రెండింటిని మనకి రివర్స్ చేసి అయితే రాయడం జరిగింది. సో నాకైతే ఈ లాజిక్ వచ్చింది. మీకు వేరే ఏదైనా లాజిక్ వస్తే ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. సో ఆన్సర్ అయితే 54. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ఇది చూడండి. సో ఇక్కడ 2 3లో చూసుకుంటే 8 4 ఉంది కదా. 8 4 ఎంత 32. సో ఈ 32లోని పైన ఉన్న 29ని మనకి మైనస్ చేస్తే 32 మైనస్ 29 3. ఆ 3ని ఇక్కడ రాశాడు. అలాగే 11 7 77. సో 77లోండి 71 మైనస్ చేస్తే 6. ఆ 6ని ఇక్కడ రాశాడు. సో అదేవిధంగా మనం ఏం చేయాలి, 14 × క్వశ్చన్ మార్క్ పైన ఉన్న 67 మైనస్ చేస్తే కింద ఉన్న 3 అనేది రాయాలి. సో దీనికి ఇలాంటి అప్పుడు ఒక్కొక్కసారి మీరు ఏం చేస్తారంటే ఆప్షన్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. సో 1 by 1 ఆప్షన్స్ని మనకి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో పెట్టినట్లయితే సో మనకి ఏం చేయాలి, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఫస్ట్ 3 పెట్టి చూద్దాం. సో అంటే 14 × 3 14 3 42. సో 42కి 67కి డిఫరెన్స్ వస్తే బాగా ఎక్కువ వస్తుంది కదా. మనకి డిఫరెన్స్ ఫైనల్గా ఎంత రావాలి, 3 రావాలి. సో కానీ 14 3 42, 67కి 42కి చాలా డిఫరెన్స్ వస్తుంది కాబట్టి ఇదైతే ఖచ్చితంగా కాదు. సో అలాగే 5 14 5 70. సో 70కి 67కి డిఫరెన్స్ ఎంత 3. సో 3 టాలీ అయింది కదా. సో ఇదే ఆన్సర్ అవుతుంది. సో ఒకసారి మిగతా కూడా చూద్దాం. 14 4 56. సో 56కి 67కి కూడా డిఫరెన్స్ ఎక్కువ ఉంది, 3 కంటే ఎక్కువ వస్తుంది కాబట్టి ఇది కూడా అవదు. 14 6 84. 86కి 67కి అయితే ఇంకా చాలా డిఫరెన్స్ ఉంది, ఇది కూడా ఖచ్చితంగా కాదు. సో మీకు 5 ఆప్షన్ చిట్ట చివరిలో ఉన్నా సరే మీరు ఈజీగా చేయొచ్చు. జస్ట్ మీరు అజంప్షన్ చేసుకుని క్వశ్చన్ మార్క్లో 5 వేసుకుని చూసుకుంటే 14 5 70 కాబట్టి ఇక్కడ 5 వేసుకోండి. సో 14 5 70. సో 70కి 67కి డిఫరెన్స్ ఎంత 3. సో 3 టాలీ అయింది కాబట్టి మనకి 5 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, అర్థమైంది కదా. ఏం లేదు, 8 4 32 చేశాడు. పైన ఉన్న వాల్యూలోండి 32లోండి 29 మైనస్ చేస్తే 3 దాని కింద రాయడం జరిగింది. 11 7 77, 77లోండి 71 తీస్తే 6. సో అదేవిధంగా మనకి ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసుకుని ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 5 వేసుకుంటే 14 5 70, 70లోండి 67 తీస్తే 3. సో 5 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. ఓకే, సో చూడండి ఇక్కడ సెకండ్ థర్డ్ చూసుకున్నట్లయితే మనకి 3 6 ఉంది కదా. సో 6 3 18. ఈ 18కి ఏం చేశాడు అంటే ఫస్ట్లో ఉన్నదాన్ని యాడ్ చేశాడు. 18 + 2 చేస్తే ఎంత 20. సో 20 వచ్చింది కదా. సో అలాగే 6 7. సో 6 7 ఎంత 42. సో 42కి పైన ఉన్న 4ని కలిపితే 42 + 4 46. సో దాని కింద వేశాడు. సో అదేవిధంగా 8 5 ఎంత 40. ఈ 40కి ఇక్కడ పైన ఉన్న 3ని కలిపితే 40 + 3 43. సో ఆప్షన్ సి 43. ఓకే, సో 6 3 18, ఆ పైన రెండింటిని యాడ్ చేస్తే 20, 7 6 42, పైన 4ని కలిపితే 46. సో 8 5 40, పైన ఉన్న 3ని కలిపితే 43. సో ఈజీ క్వశ్చన్ 43. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి చుట్టూరు నెంబర్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ పైన ఉంది 3 ఉంది, కిందే ఉంది 5 ఉంది.
సో ఈ 3ని 5ని కలపండి. ఎంత వచ్చింది? 3 + 5 8 వచ్చింది. అలాగే ఇక్కడున్న 4ని ఇక్కడున్న 7ని యాడ్ చేయండి. సో 7 + 4 11. సో ఈ రెండింటిని ఇంటూ చేయండి. 11 × 8 ఎంత? 88. ఈ 88ని మనకి మిడిల్లో రాయడం జరిగింది. సో అలాగే మనకి ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 8 ఉంది. సో 5 + 8 ఎంత? 13. సో అలాగే ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 6 ఉంది. సో 2 + 6 ఎంత? 8. సో ఇక్కడ రెండింటిని యాడ్ చేస్తే 13 వచ్చింది, ఇక్కడ రెండింటిని యాడ్ చేస్తే 8 వచ్చింది. సో రెండింటిని ఇంటూ చేయండి. 13 8లో 104. సో ఈ 104ని మనకి మిడిల్లో రాశాడు. అదేవిధంగా ఇక్కడ కూడా చేయాలి. 5 3. 5 + 3 ఎంత? 8. సో అలాగే ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 8 ఉంది. సో 7 + 8 15. సో ఇక్కడ 15ని 8ని మనకి ఇంటూ చేయాలి. 8 15లో 120. సో మనకి మిడిల్ ఏం వస్తుంది అంటే 120. ఏం లేదు, చుట్టూ ఉన్న నెంబర్ని మనకి ఆ పైన ఉన్న రెండింటిని అలాగే పక్కన ఉన్న రెండింటిని యాడ్ చేసి ఆ రెండు నెంబర్ని కూడా మనకి మల్టిప్లై చేయడం జరిగింది. సో ఆ వచ్చిన ఫైనల్ ఆన్సర్ని మిడిల్లో రాశాడు. సో ఆప్షన్ 4 120 అనేది ఆన్సర్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ఇక్కడ మనకి 3 బాక్సులు ఇచ్చాడు. ఒక్కొక్క బాక్స్లో మనకి ఇండివిజువల్గా 4 వాల్యూస్ ఉన్నాయి కదా. సో ఈ 4 వాల్యూస్ని కూడా మనకి ఇంటూ చేసినట్లయితే అంటే ఇక్కడ 3 ఉంది, 7 ఉంది, 2 ఉంది, 4 ఉంది. సో 3 × 7 × 2 × 4 మనకి 7 3 21, 4 2 8, 21 8 168. సో ఇదే విధంగా సెకండ్ బాక్స్లో 8 3 1 7 వీటన్నిటిని కూడా ఇంటూ చేస్తే 168 వస్తుంది. అదేవిధంగా సో 2 వచ్చినాయి అంటే మనకి సో మూడోది కూడా ఆబ్వియస్గా అదే అవుతుంది. సో మూడో బాక్స్లో ఉన్న అన్ని వాల్యూస్ని కూడా ఇంటూ చేస్తే మనకి 168 వస్తుంది అని చెప్పి ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి సో దాన్ని బట్టి మనకి 1 × 6 × 2 × క్వశ్చన్ మార్క్ = 168 మనకి తెలుసు. కాబట్టి దాన్ని బట్టి మనం క్వశ్చన్ మార్క్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకి 1 × 6 × 2 12. సో క్వశ్చన్ మార్క్ = 168/12. సో క్వశ్చన్ మార్క్ అనేది 168/12 అంటే 12 1 12. సో ఇంకా 4 ఉంటుంది, 48, 12 4 48. సో 14. సో మనకి ఆప్షన్ 3 14 ఆన్సర్ అనేది తెలుస్తుంది. సో బట్ మీరు చూసినట్లయితే సో ఇక్కడ క్యాలిక్యులేషన్ ఎక్కువగా ఉంది, బాగా ఎగ్జామ్లో టైం ఎక్కువ పడుతుంది అని చెప్పి మీరు అనుకోవచ్చు. బట్ జస్ట్ మీరు క్యాలిక్యులేషన్ అనేది స్పీడప్ చేసుకుంటే మీరు ప్రాక్టీస్ చేసే కొద్ది ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది, మీకు స్పీడ్గా వస్తుంది. సో మీరు చూడండి, జస్ట్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి 3 ఉంది, 7 ఉంది. సో ఇక్కడ సెకండ్ బాక్స్లో కూడా 3 7 కామన్గా ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే 4 2 8. సో ఇక్కడ కూడా 8 ఉంది. సో మీరు మళ్ళీ ఇంటూ చేయాల్సిన అవసరం లేదు కదా. సో అంటే ఆబ్వియస్గా ఈ బాక్స్లో ఉన్నవన్నీ ఇంటూ చేస్తే ఈ బాక్స్లో ఉన్నవన్నీ ఇంటూ చేస్తే సేమ్ వస్తుంది అని చెప్పి మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. సో దీన్ని బట్టి మనం ఇక్కడ చూసుకుంటే 3 2 6 ఉంది కదా. సో ఇక్కడ 3 2 6 ఉంది. సో మనకి ఇక్కడ 6 అనేది ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ ఇంకా ఎంత ఉంది? ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో ఇక్కడ ఏముంది? మనకి ఒక 2 ఉంది. సో ఇక్కడ 2ని మనకి ఇక్కడ 4ని మనకి 2 × 2గా రాసుకున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ ఒక 2 ఉంది కాబట్టి ఆ 2ని కూడా మనం క్యాన్సిల్ చేసుకుంటే ఇంకా మిగిలింది మనకి ఎంత? 7 2 14. సో మీకు చాలా ఈజీగా ఆన్సర్ అనేది చేయొచ్చు. జస్ట్ మీకు ఇలాంటివి లాజిక్స్ అనేవి చిన్న చిన్న ట్రిక్స్ అనేవి మీ యొక్క ప్రాక్టీస్ బట్టి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత అయితే వస్తుంది. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి జాగ్రత్తగా. సో ఏం లేదు, ఇక్కడ 3 ఉంది, 7 ఉంది. సో ఇక్కడ కూడా 3 ఉంది, 7 ఉంది. సో ఈ రెండింటిని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 2 4 8. సో 2 4 8. సో సరిపోయింది. సో 1 అనేది ఉన్న ఆబ్వియస్గా లేకపోయినా ఒకటే, ఎందుకంటే ఇంటూ 1 చేస్తే మళ్ళీ అదే వాల్యూ వస్తుంది కాబట్టి. సో అంటే ఈ 2 బాక్సులు వాల్యూస్ మనకి ఈక్వల్ అని చెప్పి ఒక ఐడియా వచ్చింది. సో ఆబ్వియస్గా ఈ బాక్స్ వాల్యూ కూడా మనకి ఈక్వల్గా ఉంటుంది. మనకి రెండింటిని అబ్జర్వ్ చేస్తే ఈ బాక్స్కి మనకి ఫస్ట్ బాక్స్కి కొంచెం దగ్గరగా ఉంది, ఎందుకంటే ఇక్కడ 3 2 6 ఉంది కదా. సో కాబట్టి 3 2 6. సో 6కి 6 సరిపోయింది. సో ఇది క్యాన్సిల్ అయిపోయింది. సో 6 6. ఇక్కడ ఇంకా ఎంత ఉంది? మనకి 2 ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎంత ఉంది? ఇక్కడ ఒక 7 ఉంది, ఇక్కడ ఒక 4 ఉంది. ఇక్కడ ఏముంది? మనకి 2 ఉంది, క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఇక్కడ మనకి 7 ఇలా ఉంచుకుని 4ని మనకి 2 × 2గా రాసుకున్నట్లయితే ఇక్కడ మనకి 2 క్వశ్చన్ మార్క్ ఉంది కదా. సో ఈ 2 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇటువైపు ఏముంది? క్వశ్చన్ మార్క్ ఉంది. ఇటువైపు ఏం మిగిలింది? 7 × 2. 7 2 అంతా 14. సో ఈ విధంగా మీరు ఈజీగా మీకు క్యాలిక్యులేషన్ ఈ విధంగా ఇదంతా చేసుకోవాల్సిన అవసరం లేకుండా మీకు ఈ విధంగా ఈజీగా కూడా సాల్వ్ అనేది చేసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్.
ఓకే. సో, చూడండి ఇక్కడ ఏం చేశాడు అంటే 14 ఉంది, కింద పైన 2 ఉంది. 14లోని 2 తీస్తే ఎంత? 12. సో, అలాగే ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 5 ఉంది. రెండిటికి డిఫరెన్స్ ఎంత? 4. అంటే ఇక్కడ డిఫరెన్స్ 12 వచ్చింది, ఇక్కడ డిఫరెన్స్ 4 వచ్చింది. సో, అలాగే 19కి 7కి డిఫరెన్స్ ఎంత? 12. అలాగే 14కి 10కి డిఫరెన్స్ ఎంత? 4. అంటే ఇక్కడ ఏంటి అంటే మనకి లెఫ్ట్ సైడ్ డిఫరెన్స్ 12 వస్తుంది, ఇక్కడ 12 వచ్చింది, ఇక్కడ 12 వచ్చింది. అలాగే రైట్ సైడ్ డిఫరెన్స్ చూసుకుంటే ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది. ఇక్కడ చూద్దాం లాస్ట్లో 20కి 12కి డిఫరెన్స్ ఎంత? 12. సో, ఇక్కడ కూడా సరిపోయింది. సో, మనకి 14కి 2కి 12, 9కి 7కి 12, 20కి 8కి 12. సో, లెఫ్ట్ సైడ్ మొత్తం అన్నీ కూడా చేసినట్లయితే మనకి 12 డిఫరెన్స్ వస్తుంది. అలాగే మనకి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే 9కి 5కి 4 వచ్చింది, 14కి 10కి 4 వచ్చింది. సో, ఆబ్వియస్గా ఇక్కడ కూడా మనకి డిఫరెన్స్ అనేది 4 వస్తుంది. సో, 11 ఉంది. సో, 4 డిఫరెన్స్ రావాలంటే ఇక్కడ ఎంత ఉండాలి? 15 ఉండాలి. మీకు ఈజీగానే తెలిసిపోతుంది కదా. 15కి 11కి డిఫరెన్స్ 4 వస్తుంది. లేదు అంటే మీరు క్వశ్చన్ మార్క్ -11 =4 అని వేసుకుని సాల్వ్ చేసుకుంటే క్వశ్చన్ మార్క్ 15 అనేది వస్తుంది. సో, మనకి ఆప్షన్ 2 15 అనేది ఆన్సర్. ఏం లేదు, మనకి డిఫరెన్స్ చూస్తున్నాడు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ డిఫరెన్స్ చూసినప్పుడు మనకి 12, 4 వస్తుంది. సో, మూడిట్లోనూ కూడా అదే విధంగా వస్తుంది. దాన్ని బట్టి మనం ఆన్సర్ 15 అని చెప్పి 11, 4 డిఫరెన్స్ రావాలి కాబట్టి 15 అని చెప్పి మనం చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. సో, చూడండి లాజిక్ చాలామందికి కొంచెం టఫ్ అని అనిపించవచ్చు ఈ క్వశ్చను. ఇక్కడ పైన 2 బాక్సులు ఉన్నాయి, కింద 3 బాక్సులు ఉన్నాయి కదా. సో, మొట్టమొదటిగా ఫస్ట్ 2 బాక్సులని అబ్జర్వ్ చేయండి. 2, 3. సో, రెండింటిని కూడా యాడ్ చేయండి. సో, 2 + 3 చేస్తే ఎంత వస్తుంది? 5 వస్తుంది. సో, 5కి ఒకటి మైనస్ చేయండి. ఎంత? 4. లేదా 5కి ముందు వచ్చే నెంబర్ ఏంటి? 4. సో, 5కి 4కి మనకి మల్టిప్లై చేయండి. సో, 5 4లు ఎంత? 20. సో, ఫస్ట్ ఏం చేయాలంటే 2 బాక్సుల్లో ఉన్న నెంబర్లు తీసుకుని రెండింటిని కూడా యాడ్ చేయండి. 2 + 3 5 వచ్చింది. 5 కన్నా ముందు వచ్చే నెంబర్తో దాన్ని మల్టిప్లై చేయండి. 5 4లు 20. సో, ఆ వచ్చిన 20ని పైన రాశాడు. సో, పక్కన ఉన్న నెక్స్ట్ 2 నెంబర్స్ని తీసుకోండి. అంటే 3, 6. అంటే ఫస్ట్ ఈ రెండింటి నెంబర్ని తీసుకుని ఓకే, తర్వాత ఈ 2 నెంబర్ని తీసుకోవాలి. సో, 3 + 6 9. 9 కన్నా ముందు వచ్చే నెంబర్ ఎంత? 8. 9 8లు ఎంత? 72. సో, ఆ 72ని పైన వేసుకోవాలి. క్లియర్గా అర్థమైంది కదా. సో, ఇది కూడా చూడండి, మనకి 3 7 కలిపితే 10. 10కి ముందు వచ్చే నెంబర్ 9. 10 9లు 90. సో, 90ని పైన వేశాడు. తర్వాత 7 11 7 4 కలిపితే 11. 11కి ముందు వచ్చే నెంబర్ 10. 11 10లు 110. సో, 110ని పైన వేశాడు. సో, నెక్స్ట్ ఇదే విధంగా మనం ఇక్కడ కూడా చేయాలి. 1కి 7 కలిపినట్లయితే 8 వస్తుంది. 8కి ముందు వచ్చే నెంబర్ 7. 8 7 56. ఆ 56ని పైన వేశాడు. సో, తర్వాత 7 6. సో, 13. సో, 13కి ముందు వచ్చే నెంబర్ ఎంత? 12. 13 12లు ఎంత? 156. సో, ఆ 156 అనేది పైన రావాలి. సో, క్వశ్చన్ మార్క్ దగ్గర వచ్చే ఆన్సర్ ఎంత అంటే 156. ఓకే. సో, మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలి, ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని దాని ముందు వచ్చే నెంబర్తో మల్టిప్లై చేసి పైన వేయడం జరుగుతుంది. 2 + 3 5, 5 4 20. 3 + 6 9, 9 8 72. సో, 20ని 72ని పైన వేశాడు. 3 + 7 10. 10కి ముందు వచ్చే నెంబర్ 9 కాబట్టి 10 9లు 90. 7 + 4 11. 11కి ముందు వచ్చే నెంబర్ 10. 11 10లు 110. సో, 90ని 110ని పైన రాశాడు. అలాగే 1 7 8. 8కి ముందు వచ్చే నెంబర్ 7. 8 7 56. 7 6 13. 13కి ముందు వచ్చే నెంబర్ 12. 13 12లు 156. సో, ఆప్షన్ 3 156 అనేది ఆన్సర్. ఓకే, క్లియర్గా అర్థమైంది కదా. ఓకే, నేను చెప్పడం అయితే మీకు క్వశ్చన్ పాస్ చేసుకుని మిమ్మల్ని లాజిక్ ట్రై చేయమని చెప్తున్నాను. బట్ ఎంతమంది అలా చేస్తున్నారన్నది నాకు తెలీదు. ఖచ్చితంగా ఎంతమంది ఆ విధంగా చేస్తున్నారో మీకు ఎలా అనిపిస్తుంది అన్నది కింద కామెంట్ చేయండి. సో, మీకు ఈరోజు హోంవర్క్ సమ్ వచ్చి ఇక్కడ క్వశ్చన్ ఉంది కదా, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అన్నది అయితే ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్స్ వచ్చి మీకు 4 5 6 8. సో, ఆన్సర్ అనేది అయితే కింద కామెంట్ చేయండి. సో, మీరు నాకు చేసే హెల్ప్ వల్ల ఒకటే, ఖచ్చితంగా చూస్తున్న ప్రతి వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు దానికి ఆన్సర్ కామెంట్ చేయండి. సో, లేదా తెలియదనో ఏదో ఒకటి అయితే కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ ఏదో ఒక సోషల్ మీడియా అయితే మీరు యూస్ చేస్తూ ఉంటారు కాబట్టి మన ఛానల్ వీడియోస్ ఏదో ఒకటి మీకు నచ్చినవి బాగా
మీ ఫ్రెండ్స్కి కానీ ఏదైనా గ్రూప్స్లో కానీ వీడియోని అయితే షేర్ చేస్తూ ఉండండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే మిస్ అవ్వకుండా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. మన ఛానల్ ఆల్రెడీ గతంలో కాంట్ రీజనింగ్, అలాగే మనకి జిఎస్, ఎన్టీపీఎస్సీ, గ్రూప్ డి ప్రిపరేషన్ వీడియోస్, అలాగే కరెంట్ అఫైర్స్ ఇలా చాలా వీడియోస్ అనేవి ఆల్రెడీ అప్లోడ్ చేసినవి ఉన్నాయి. మీరు ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్తే ఆ వీడియోస్ అన్నీ కూడా మీరైతే చూడొచ్చు. కాంట్ రీజనింగ్ ప్లేలిస్ట్లో అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మొత్తం అన్ని వీడియోస్ క్వాంట్ అన్ని ఒక ప్లేలిస్ట్లో, రీజనింగ్ అన్ని ఒక ప్లేలిస్ట్లో ఉంటాయి. అక్కడ నుండి అయితే మీరు చూడొచ్చు. అలాగే పజిల్స్ ఇది పార్ట్ 3 వీడియో కదా, పార్ట్ 1 వీడియో, పార్ట్ 2 వీడియో, ఈ రెండింటి లింక్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీరు చూడొచ్చు. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.